ఎండలు మండుతున్నాయి. రాబోయే రోజుల్లో మరింత టెంపరేచర్ పెరగనుంది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 15వ తేదీ నుంచి అన్ని ప్రభుత్వ ప్రైవేట్ స్కూల్స్ కు ఒంటిపూట బడులు నిర్వహించాలని ఆదేశించింది సర్కార్. టైమింగ్స్ కూడా ప్రకటించేసింది. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పాఠశాలలు ఉంటాయని స్పష్టం చేసింది ప్రభుత్వం. హాఫ్ డే స్కూల్స్ ను మార్చి 15 నుంచి నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. అయితే 10th పబ్లిక్ ఎగ్జామ్స్ కొనసాగే బడుల్లో మాత్రం మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు క్లాసులు నిర్వహించాలని సూచించారు. లాస్ట్ వర్కింగ్ డే ఏప్రిల్ 23 వరకు హాఫ్ డే స్కూల్స్ కొనసాగనున్నాయి. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సాధారణ కన్నా కూడా ఎక్కువగా ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా ఇక్కడ ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఏదైతే ఉందో ఈ నెల 15వ తేదీ నుంచి కూడా ఇటు ప్రభుత్వ అదేవిధంగా ప్రైవేటు మంచి పాఠశాలలో కూడా ఒంటిపూట బడులు నిర్వహించేందుకైతే ఆదేశించినట్టు చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇక్కడికి వచ్చేటువంటి స్కూల్ పిల్లలు మాత్రం ఇప్పటికే 2 పూటల జరుగుతున్నటువంటి పాఠశాల నేపథ్యంలో కూడా ఉదయం నుంచి కూడా టెంపరేచర్ పెరుగుతుంది. 10 గంటల నుంచి కూడా సాయంత్రం 5 గంటల వరకు కూడా వడగాలు అదేవిధంగా సాధారణ ఉష్ణోగ్రతల కంటే కూడా ఎక్కువగా నమోదవుతున్నాయి. దాదాపుగా 34 డిగ్రీల నుంచి 37 డిగ్రీల వరకు అయితే ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో కూడా ఇటు ప్రజలైతే అటు పాఠశాలకు వెళ్ళేటువంటి విద్యార్థులు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా డీహైడ్రేషన్ కి అయితే గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి విద్యార్థులు కూడా వివిధ బస్సులు అదేవిధంగా వివిధ రకాలుగా ఉన్నటువంటి రవాణా వ్యవస్థ ద్వారా అయితే పాఠశాలకు అయితే చేరుకున్న నేపథ్యంలో కొంతమంది విద్యార్థులు కూడా డీహైడ్రేషన్ గురవుతున్నారు, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే ఉద్దేశంతో కూడా తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 15 నుంచి కూడా పాఠశాలలు ఒక పూట నిర్వహించేందుకైతే సిద్ధమైంది. ఈ క్రమంలో ఇటు ఉదయం కొన్ని దీనికి సంబంధించిన ఒక టైం టేబుల్ ను కూడా విడుదల చేసింది. ఉదయం 8 గంటల నుంచి కూడా మధ్యాహ్నం 12:30 వరకు అయితే కూడా పాఠశాలలు అయితే ఉంటాయి. అదేవిధంగా ఏదైతే ఉందో కూడా 10th సంబంధించినటువంటి పరీక్షలు అయితే జరుగుతున్న నేపథ్యంలో కొన్ని పరీక్షలు నిర్వహించేటువంటి పాఠశాలలో మాత్రం ఏదైతుందో మధ్యాహ్నం 1 గంట నుంచి కూడా సాయంత్రం 5 గంటల వరకు అయితే కూడా క్లాసులు నిర్వహించేందుకైతే సిద్ధమయ్యారు. అయితే ఇప్పుడు జరుగుతున్న స్కూల్ మాత్రం ఏప్రిల్ 23 తారీఖు వరకు అయితే కూడా కొనసాగుతాయి కాబట్టి అప్పటి వరకు కూడా ఇటు ఇదే హాఫ్ డే స్కూల్స్ అయితే కూడా జరుగుతాయని చెప్పి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో ఇటువంటి విద్యార్థులకైతే కూడా కొన్ని సూచనలు చేస్తున్నారు. అదేవిధంగా వేసవి కాలం కావడంతో కూడా ఎవరు కూడా బయటికి రావద్దు, అదేవిధంగా ముందస్తుగానే కూడా పాఠశాల చేరుకోవాలి. ఆ తర్వాత 12:30 పాఠశాల ముగిసిన వెంటనే కూడా ఇంటికైతే చేరుకోవాలి. వెళ్లేటువంటి విద్యార్థులు మాత్రం ఎక్కువ కూడా వాటర్ తీసుకోవాలి. అదేవిధంగా ఓఆర్ఎస్ అదేవిధంగా డీహైడ్రేషన్ గురైతే మాత్రం ఓఆర్ఎస్ అదేవిధంగా ఇతర సంబంధించిన పదార్థాలు తీసుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ చిన్నపిల్లలు అదేవిధంగా కింది స్థాయికి సంబంధించిన పిల్లలు ఉంటారు కాబట్టి వారందరినీ కూడా ముందస్తుగానే ఇంటికి చేరుకోవాలి. వేసవిలో మాత్రం ఎండవి కాలం కాబట్టి బయట తిరగకూడదని చెప్పి కొన్ని సూచనలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది చెప్పవచ్చు. థ్యాంక్ యూ శ్రీకాంత్. ఎండలు మండుతున్నాయి. రాబోయే రోజుల్లో మరింత టెంపరేచర్ పెరగనుంది. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 15వ తేదీ నుంచి అన్ని ప్రభుత్వ ప్రైవేట్ స్కూల్స్ కు ఒంటిపూట బడులు నిర్వహించాలని ఆదేశించింది సర్కార్. టైమింగ్స్ కూడా ప్రకటించింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు స్కూల్స్ ఉంటాయని స్పష్టం చేసింది ప్రభుత్వం. హాఫ్ డే స్కూల్స్ ను మార్చి 15 నుంచి నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. అయితే 10th పబ్లిక్ ఎగ్జామ్స్ కొనసాగే బడుల్లో మాత్రం మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు క్లాసెస్ నిర్వహించాలని సూచించారు. లాస్ట్ వర్కింగ్ డే ఏప్రిల్ 23 వరకు హాఫ్ డే స్కూల్స్ కొనసాగనున్నాయి.